యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధులా నీ పాదాలకు వందనాలు. కనికరం గల మా తండ్రి, దయగల మా యేసు నీకు వందనాలు. చదవబడినటువంటి వాక్యముల నుంచి మాతో మాట్లాడండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మళ్ళీ చదువుదాం. భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడును నేనే, మరి ఏ దేవుడను లేడు. స్తోత్రం. పిల్లరా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఒక ప్రవచనాన్ని యెషయా భక్తుడు పలకటం మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో ఈ 66 పుస్తకాల సమాచారం మొత్తం యెషయా గ్రంథంలో ఉంది. 66 అధ్యాయాల్లో. స్తోత్రం. అదొక రెండవ చిన్న బైబిలు అని కూడా దాన్ని పిలుచుకోవచ్చు. స్తోత్రం. యేసుక్రీస్తు జన్మ విధానాన్ని, యేసుక్రీస్తు మరణ విధానాన్ని ఆయన గ్రంథంలో క్లుప్తంగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా దాన్ని రచించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, భూదిగంత నివాసులారా. స్తోత్రం. భూదిగంత నివాసులారా ఎవరి వైపు చూడాలి? మనమంతా సేవకుల వైపు చూసినా, రాజకీయ నాయకుల వైపు చూసినా, అధికారుల వైపు చూసినా, కొండల తట్టు చూసినా, చెట్ల తట్టు చూసినా మనకి రక్షణ పొందదు. కానీ ఎక్కడ రక్షణ ఉందంటున్నాడు? నా వైపు చూసి రక్షణ పొందుడి. ప్రియ దేవుని సంగమా, దేవుని వైపు మాత్రమే మనం చూసేవాడమై ఉండాలి. అంటే రక్షణ ఎవరిలో ఉందయా అంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే రక్షణ ఉంది. రక్షణ అంటే పిల్లరా, కొంతమంది ఏదో పండక్కి పప్పాలకి ఏదన్నా పుణ్యకార్యాలు చేస్తే మనకు మోక్షం జరిగిద్దేమో అనుకుంటారు. నువ్వు ఎన్ని పుణ్యకార్యాలు ఎన్ని చేసినా కూడా ప్రభు వైపు నువ్వు చూడకపోతే నీకు రక్షణ అనేది లేదు. స్తోత్రం. ఆయన వైపు చూసి నడిచేవారమై ఉండాలి. చూడండి, అదే యెషయా గ్రంథము మనం చూస్తే 45వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుదాం. 17వ అధ్యాయం 25వ వచనం కూడా చదువుదాం. యెహోవా వలన ఇశ్రాయేలీయులు నిజమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికను సిగ్గుపడకయు విస్మయమునందొక ఉందుదురు. చాలు. ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలు వలన ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యము రక్షణ పొంది ఉన్నది. మీరు ఎప్పటికినూ సిగ్గుపడకయు విస్మయము నొందరని. స్తోత్రం. యేసులో ఉన్నవాడికి సిగ్గు లేదు. యేసులో ఉన్నవాడికి ఏ విధమైనటువంటి మరణశిక్ష లేదు. కారణం ఏంటంటే మనం రక్షించేవాడు ఆయన ఉన్నాడు. అందుకంటాడు రోమపత్రికలో 8వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అక్కడ చక్కని మాటని పరిశుద్ధుడైన పౌలు మనకు ఎవరిస్తాడు? రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి, హల్లెలూయా, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష విధి లేదంట. అందుకనే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఒకసారి అంట వ్యభిచారమందు పట్టబడినటువంటి ఒక అమ్మాయిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆమెని రాళ్ళతో కొట్టుకుంటూ, గుద్దుకుంటూ, తన్నుకుంటూ తీసుకొచ్చారంట. తీసుకొచ్చినప్పుడు
యేసు ప్రభు వారు ఒక సమాజంలో నిలబడి ఆయన బోధ చేస్తుంటే సద్దుకాయలు పరిసయ్యులు అందరూ కూడా చిన్న పిల్లలతో సహా ఆ అమ్మాయిని తరుముకుంటూ వస్తున్నారంట. ఈ అమ్మాయిని ఎట్లాగైనా చంపేయాలి అని. అప్పటికే యేసు ప్రభు వారు లోకంలోకి శరీరధారిగా వచ్చాడు. దేవుడై ఉన్న ఆయన శరీరధారిగా తను రిక్తునిగా చేసుకొని ప్రజలు రక్షణార్థమై ప్రతి ఒక్కరూ నశించటం ఆయనకి ఇష్టం లేక ఆయన ఏం చేసిన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. బుదిగంత నివాసులారా నా వైపు చూడండి, నన్ను చూడండి అని చెప్తున్నాడు. కానీ ఎవరు కూడా ఆ మాటని మనసును పెట్టలేదు. ఇక లాభం లేదనుకున్న దేవుడే ఏం చేశాడంటే తానే లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాలనుకున్నాడు. ప్రాణాలు పెట్టాలనుకున్నాడు. మరి 40 దినాలు మనం చేస్తున్నాం. కొంతమంది, మనం కాదులే కానీ కొంతమంది చేస్తున్నారు. దీనివల్ల ఏంటి ఉపయోగం ఏంటి అంటే ఏమీ లేదు. యేసు ప్రభు వారు కఠిన ఉపవాసం ఉన్నాడు. నువ్వు అట్లా ఉంటావా? నీ వల్ల ఇదా చేయగలవా? ఒక వంక 3 దాకా ఉండి దిట్టంగా 2 పూటలకు సరిపడ తింటాం. స్తోత్రం. 3కి దిట్టంగా కడుపు నిండా ఏం లేదు. ఇక మంచి కూర వండుకొని రుచిగా వండుకొని నీసు తినరు. మళ్ళీ ఇదేంటో మరి పిల్లరా, నీసు ఎందుకు తినకూడదు? అదొక నియమమా అని అంటే చెప్తానండి. దానియేలు, బైబిల్లో దానియేలు ఉన్నాడు. ఈ దానియేలు మంచి మాంసం ప్రియుడు. నీసు లేకుండా ముద్ద దిగదాం. స్తోత్రం చెబుదామా? ఎవరికి? ఈ దానియేలుకి. ఈ దానియేలుకి నీసు లేకుండా ముద్ద దిగదని చెప్పి నేనేం చేశాను, 21 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి అని ప్రార్థన చేయాలనుకొని నిర్ణయం తీసుకున్నాడంట. నిర్ణయం తీసుకొని ఆయన ఏం చేశాడంటే 21 రోజులు నీసు మానేశాడు. ఎందుకు మానేశాడు? ఇప్పుడంటే మనకు అర్ధరాత్రి పూట వెళ్ళినా మన చిగురు కొట్టి ఆయన పేరేంటి ఇక్కడ మన గ్రామంలో రాంబాబు గారి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టినా అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెడతాడు. కాబట్టి ఎవడో ఒకటి వస్తాడు చుట్టమని 1 కేజీయో 1/2 కేజీయో రెడీగా పెట్టుకుంటాడు. ఇదివరకు అట్ట కాదంట. నువ్వు చికెన్ తినాలన్నా మటన్ తినాలన్నా వేటకెళ్ళటమే. బాణాలు తీసుకొని వేటాడి ఆయనకి నచ్చిన జంతువుని కొట్టుకొని తింటమే. కాబట్టి ఈ వేటకెళ్ళేటప్పుడు ప్రార్థన సమయం పోద్ది. ప్రభు సన్నిధిలో గడపాలనే ఆశతో ఏం చేశాడంటే ఆయన అందుకనే మాంసం తినలా. మాంసం రెడీగా దొరికితే తెచ్చుకొని తినేవాడేమో, కానీ దొరికేది కాదు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకోవచ్చు, దాని జోలికి ఎందుకు మనకి. కొంతమందికి ఏంటంటే వారు కడిపేవారికి దేవుడు స్తోత్రం చెప్దాం, వాళ్ళు తిన్నాకే ముందు. అయితే మనం రక్షణ పొందేవారమై ఉండాలి. ఈ రక్షణ అనేది ఎక్కడ ఉంది? ఒక కులంలో లేదు, సంఘంలో లేదు, మతంలో లేదు. హల్లెలూయా. రక్షణ అనేది ఎక్కడ దొరికిద్దయ్యా అంటే ఆ యేసుక్రీస్తు వారిలో దొరికింది. అంతేగాని ఇప్పుడు ఇదేం మిల్లరా మరి ఆ రక్షణ మరి ఒక ట్యాబ్లెట్ ఉందండి. ఆ ట్యాబ్లెట్లు కవర్లో పవర్ ఉంటుందా, లోపల ఉన్న ట్యాబ్లెట్లో పవర్ ఉంటుందా? చెప్పాలి అమ్మా, అవునా? కవర్లో ఏం లేదు, ఈ లోకములో ఏమి లేదు. అందుకంటున్నాడు లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి ఆయన చూసి నువ్వు రక్షణ పొందాలి. రక్షణ అనేది మానవుడికి చాలా అవసరం. అందుకే యేసు ప్రభు వచ్చాడు సకల ప్రజలను రక్షించడానికి. ఆయన భూమి మీదకి వచ్చాడే. కానీ ఈ 40 రోజులు చేయండి, ఎందుకు చేయాలి? ఎవరి కోసం చేయాలి? ఏమండి, యేసు ప్రభు మరణాన్ని జయించడానికి 40 రోజులు ఉన్నాడు. పునరుత్థానపు శక్తిని పొందుకొని మనకి నిత్య జీవాన్ని ఇవ్వటానికి 40 రోజులు కట్టి ఉపవాసం ఉన్నాడు ఆయన. స్తోత్రం. ఆయన ఉపవాస దీక్ష అయిపోయిన తర్వాత సాతాను శోధించిందంట. నీకు అట్టాడు శోధనలు ఇవే ఉన్నాయా? చేయలేని బైబిల్ చెప్పిందా? లేదు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రజలు ఇటు పోకుండా ఎవరి సంఘాల వారు కాపాడుకోవటానికి మా పక్కన ఒక ఆయన ఉన్నాడు. మేము ఏదన్నా కూడికి కానీ స్తుతి కూడికి కానీ ఏదన్నా పెట్టని ఏదో ఒకటి కల్పించుకుని గుళ్ళో ప్రార్థన పెడతాడు. ఇట్ట టైగర్లు కూడా ఉన్నారు. హల్లెలూయా. అంటే ఆటంకపరిచేటువంటి దురాత్మ. కానీ మనం ఎవరిని ఆటంకపరచం. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా శనివారం పూట స్తుతి కూటం పెట్టుకున్నారంటే నైట్ గొట్టాలు ఆపేస్తా. అది పద్ధతి. ఎవరిదైనా దేవుని పని. మా పక్కన ఒకడున్నాడు అడ్డగోలుడు. బాక్సులు తిన్నగా తెప్పి పెడతాడు. అడిగినందుకు పండగ రోజు గొడవ.
అడిగినందుకు అయ్యా సౌండ్ తగ్గి అయ్యా అన్న. వాడు ఫోన్లో ఎన్ని మాట్లాడినాడు తెలుసా నన్ను. ఈ క్రమం తెలుసా, నువ్వు సేవకుడువేనా, నీకు పిలుపు ఉందా, అట్టా ఇట్టా పోరు నాయన. మన వాళ్ళని ఎవరిని ఒక్క మాట మాట్లాడొద్దన్నా. ప్రజలు చూస్తున్నారు, దేవుడు చూస్తున్నాడు, దేవునికి వదిలేద్దాం. అందుకే ప్రభు అన్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి ఇద్దరిని పెట్టాడంట దేవుడు. స్తోత్రం చెబుదామా? ఇక మనం మాట్లాడే పని లేదు. ఆకాశం ఆలకించమన్నాడు, భూమి ఇక రెండే సాక్ష్యం. ప్రభుకు వదిలేసా. అందరూ అంటున్నాడు, వాడు ఎన్ని మాటలు మాట్లాడినా ఆ పాస్టర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళ సంఘాన్ని కూడా మాట్లాడలేదు. వాళ్ళ చెల్లి అంది అమ్మగారిని పట్టుకొని, ఆ ఇళ్ళలేంటి మాట్లాడుతుంది అని అంది పాస్టర్ గారి చెల్లి. నువ్వేం నేర్పుతున్నా, ఏం నీ క్రమం ఏంటి? హల్లెలూయా. మారు మనసు నీళ్ళందరూ వస్తారు మీదకి. స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధానంలో మనం ఎవరి వైపు చూడాలయ్యా అంటే ప్రభు వైపు మనం చూసేవారమై ఉండాలి. స్తోత్రం. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా వలన. చదువుమా 17వ వచనం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా వలన నిత్యమైన స్తోత్రం, మీరు ఎప్పటికినూ సిగ్గుపడకయు విస్మయమును నా జనుల్లో ఎకయన్నాడు సిగ్గుపడరంటివే, నా జనుల్లో ఎకయన్నాడు సిగ్గుపడరంటివే, కృపవంబటి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు. హల్లెలూయా. అదే అధ్యాయము 25వ వచనం కూడా ఒకసారి చదవండి. అదే 25, యెహోవా యందే ఇశ్రాయేలులు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై స్తోత్రం అసూయ పడుదురు. చూడండి, యెహోవాలనే ప్రతి వారి సంతానం అంట. ఏమైంది ఇక్కడ? ఎవరి గురించి చెప్తున్నాడంటే దావీదు గురించి దేవుడు చెప్తున్నాడు. దావీదు గురించి ప్రభువు చెప్తున్నాడు. దావీదు అంటే, దావీదును ఎందుకు దేవుడు అంత ఇదిగా హెచ్చిస్తున్నాడు, ఎందుకు అంత ఇదిగా దేవుడు కృప చూపుతున్నాడంటే, దావీదు సంతతి కంట, దావీదు కంట దేవుడు ఆ శాశ్వతమైన కృపనిచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, వాళ్ళ మరి నాన్నోళ్ళ అమ్మ. స్తోత్రం చెబుదాం. అంటే ఎవరో, ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా నాన్న వాళ్ళ అమ్మ, మా నాన్న వాళ్ళ అమ్మ, అవునా? ఇప్పుడు వాళ్ళకి ఏమవుతాడు ఈయన దావీదు చెప్పాలి. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడు నేను ఉన్నాను, మా ఎత్తుంది అనుసూరమ్మ గారు, నా పిల్లలు అనుసూరమ్మ గారికి ఏమవుతారు? మరి వాళ్ళ పిల్లలు ముదుమను. అట్లాగే దావీదు కూడా రూతుకి ముదుమనవడం. దావీదు దేవుడు అంట ప్రజల పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉన్నాడు తెలుసా? అది మనకు అర్థం కాదు. దేవుని ప్రణాళికలో ఉందంట రూతు. ఇప్పుడు దేని బిడ్డలేరా, దూర ప్రాంతం వెళ్ళినప్పుడు, ఊర్లో సరైన పనులు లేవు అని చెప్పని దూర ప్రాంతం వెళ్ళినప్పుడు అంట, అమ్మ తలుపులు తీయండి, అమ్మ తలుపు. దూర ప్రాంతం వెళ్ళినప్పుడు కరువు వచ్చిందని దూర ప్రాంతంకి వెళ్ళిన తర్వాత కొంత నష్టం జరిగింది. అయితే పెనిన్ అయితే వెళ్ళిపోయింది. దేని బిడ్డలేరా, మరి రూతు మాత్రం ఏం చేసిందంట, అత్తతోనే వచ్చేసింది. ఎన్నిసార్లు చెప్పినా వినలా. అత్త, నువ్వు ఉండే దేశంలో నేను ఉంటాను, నువ్వు నీ దేశమే నా దేశం, నీ రాజ్యమే నా రాజ్యం, నీ దేవుడే నా దేవుడు. ఈ అమ్మాయి వెళ్ళేటట్టు లేదని చెప్పని ఏం చేసిందంటే, పిల్లరా నయోమిని తీసుకొని వచ్చి, నయోమి తన కోడల్ని రూతుని తీసుకొని వచ్చింది పట్టణానికి. తీసుకొని వచ్చిన తర్వాత రూతు బోయోజుని వివాహం చేసుకొని తన పడుకున్నప్పుడు తన కాళ్ళ దగ్గర చెంగు కప్పుకుందంట. స్తోత్రం. అంటే నేను నీ దానిని, హల్లెలూయా, నెడల కనికరం చూపని. అప్పుడు దేవుడు ఆ ప్రణాళిక చేత వారిద్దరిని కలిపినప్పుడు వారిలో నుంచి యేసు ప్రభు యొక్క వంశావళిని దేవుడు తీసుకొచ్చాడు లోక రక్షకుడిగా. అందుకనే దావీదుకి దేవుడు అంత నిత్యమైన కృప ఇచ్చేసాడు.
దావీదు దేవుడి కంట ఎలా విధేయత కలిగి ఉన్నాడో, ఒక్కసారి దారి తప్పినా తను దేవుని వైపే చూసి కన్నీరు కార్చాడంట. ప్రభువా, కేవలం నేను నీ ఎదుటే పాపం చేశాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. చదువుతారు ఒకసారి 51వ కీర్తన 4వ వచనం 5వ వచనం ఒకసారి చదవండి. ఎలా ప్రార్థన చేశాడంటే, అలా ప్రార్థన చేస్తారా? మరి ఇప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఆ విధమైన ప్రార్థన చేయగలరా? చూడండి 4వ వచనం, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. హల్లెలూయా. కావున నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడదువు. నేను పాపముల పుట్టివాణ్ణి, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించును. హల్లెలూయా. నేను పాపములో పుట్టాను, నేను పాపిని, నేను నీతిమంతుని కాదు ప్రభువా. ఏ నీతి నాలో లేదు, నా తల్లి గర్భములో నేను పాపిగానే పుట్టాను ప్రభువా అని చెప్పని తన పాపాలు ఒప్పుకొని కడుక్కుంటున్నాడు. ఎవరి వైపు చూసి చెప్పాలి? ఎవరి వైపు చూస్తున్నాడు? దేవుని వైపు చూస్తున్నాడు. ఈయనెవరు? మహారాజు. ఆయనకు ఆటంకమైనది ఏది లేదు. రాజుగారికి ఏదైనా చేతగానిది ఏమైనా ఉందా? లేదు. అయినా కూడా ఈ రాజుగారు అంట ఏం చేస్తున్నాడు? మనం ఏం చేస్తారే, ఎత్తున ఒక 100 రూపాయలు పెడితే రూపాయి పనికిరాం. అవునా? మనకి ఎంత ఉంటుందో, 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువు మన ఇంట్లో ఏదన్నా ఉంటే ఆడెంత అన్నట్టు చూస్తాం. స్తోత్రం. నిత్యము రాజభోగం అనుభవిస్తున్నటువంటి దావీదు పరిస్థితి ఏంటి? కొన్ని వేల మంది 6 లక్షల కార్బలం ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తి తగ్గించుకున్నాడంట తను చేసిన పొరపాటును బట్టి. కొంతమంది అనుకుంటారు మేము చేసేదే కరెక్ట్ అనుకుంటారు, కానీ నువ్వు చేసేది కరెక్టో కాదో వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే నీకు అర్థమైంది. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక ఆయన మా సందులో ఉన్నాడు, అయ్యగారు. మేము ఉండే సందులో ప్రార్థన పెట్టకూడదంట, ఆడికి కొన్నాడు ఆ సందు. స్తోత్రం. వాక్యం ఏం చెప్తుంది? సర్వలోకానికి వెళ్ళి నా సువార్తనే సకల జనుల్ని శిష్యులుగా చేయండి అని వాక్యం చెప్తుంటే ఆ పనికిమాలినోడు అంటాడు, మా సందులో ప్రార్థన పెట్టద్దు, మీ సందులో పెట్టుకో అంటున్నాడు. వెళ్ళి ఊరు నాయన, నా సందు నేను కొనలేదు, నువ్వు సందు నువ్వు కొనలేదురా, ఇది దేవుని ఏర్పాటు, ఎలా జరగాలంటూ నా జరిగింది, పోనలే నేను వదిలేసా. స్తోత్రం చెబుదామా? అతనికి వాక్యానికి చెప్పడానికి అవకాశం ఇచ్చింది నేనే. సంఘంలో తరివేస్తే, అలా సంఘంలో గొడవలు పెడుతున్నాడు, తరివేస్తే మన దగ్గరకు వచ్చాడు. ఏంటన్నా, కొంచెం వాక్యం చెప్తాను. అట్లా 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట వాళ్ళని వాక్యం చెప్తున్నామంటే మరి అది దేవుని ప్రేమ వలన నా ద్వారా దేవునికి అనుగ్రహించు. ఆయన నేను ఎప్పుడు ఎవరికి గర్వించలా. స్తోత్రం. హల్లెలూయా. నా చేతనంత వరకు ఇతన్ని బలపరిచే పనే కానీ చెడగొట్టే పని మాత్రం చేయకూడదు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రణాళిక కాదు. అవసరమైతే నువ్వు దేవుని పనికి సహకరించడం ఇష్టం లేకపోతే మెలకొండు, నష్టం చేయమాక. సహకరించడం ఇష్టం లేదు మానే, అంతేగాని నష్టం చేసే పని మాత్రం చేయొద్దు. ఒక కుటుంబం ఉంది, వాళ్ళు ఈ నపమ్ము స్కూల్ మీద ఆ గొడవకు వచ్చి ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యం చంపేశారు, కొట్టి. అవమానాన్ని తట్టుకోలేక అమ్మాయిని పొత్తు కడుపు మీద తంతే అమ్మాయికి బ్లీడింగ్ అయింది. అది కేసు అయింది. కేసు అయితే నెల్లూరు జైల్లో ఉన్నారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేను. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ అమ్మాయిల తమ్ముడికి దర్శనం చూపించాడంట. నన్ను నిలబడి చెప్తున్నానంట, మీరు భయపడమాకండి, మీకు బెయిల్ వస్తుంది, నేను మిమ్మల్ని బయటికి తీసుకొస్తానని చెప్పానంట. చెప్పిన 4 రోజులకి వాళ్ళకి బెయిల్ వచ్చింది. వాళ్ళే చెప్పారు సాక్ష్యం. నువ్వు ఎంత విధేయత కలిగి ఉండాలి. సంఘాన్ని పాడు చేసి అమ్మాయిలే తయారైంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న బిడ్డలను కొంతమందిని అడ్డాడ తీసుకెళ్తుంది. అడ్డాడ అమ్మాయి ఎవరో కాదు, మళ్ళీ మా సొంత తమ్ముడు కూతురే, మేనగోళ్ళు. వాళ్ళకి పక్కన వాళ్ళకి వెళ్ళే గొడవలు అయినాయి. దాంతో అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ ఏం చేస్తుందంటే అడ్డాడుకు తీసుకెళ్ళిపోతుంది ఆరాధనకి. క్రీస్తు రాయబారి. స్తోత్రం. అంతా ఇప్పుడు ఏమైపోయిందంటే భక్తి అంతా ప్యాషన్ అయిపోయిందండి.
మోడలు. భక్తిలా లేదు. యేసుక్రీస్తులా మోడల్గా రాలేదైనా. ఈరోజు సేవకులు కూడా అట్టకు తయారయ్యారు తెలుసా. యేసుక్రీస్తుని చూపించట్లేదు, వాళ్ళు కనపరుచుకుంటున్నారు. ప్రభు ఏం చెప్తున్నాడు? నా వైపు చూసి రక్షణ పొందండి. అరే త్యాగం ప్రభువులో ఉంది. ఎంత త్యాగం చేశాడు ఆయన. కానీ ఇప్పుడు దేని మీద ఆ త్యాగాన్ని కళ్ళ ముందు పెట్టట్లా. 40 రోజులు నీకు భజన ఒకటి మొదలుపెట్టి ఈ 40 రోజుల భజనలో కూడా ఏమన్నా దేవుడిని ఇక నువ్వు చూపిస్తున్నావా? లేదు. స్వస్థత ప్రార్థనలంట, దేని మీద ఉపవాస ప్రార్థనలంట. యేసు ప్రభు చేసాడంటే ఆయన మరి ఆయన మరణాన్ని జయించడానికి చేశాడు, లోకాన్ని జయించడానికి చేశాడు. నువ్వేం చేయిస్తావు? పక్కనోడు ఏదనంటే ఓర్చుకోలేవు, ఎమ్మట బయటపడతావు. ఎక్కడ నీకు ఇంకా? కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎన్నైనా చెయ్యి, కానీ రక్షణ లేకపోతే పరలోకానికి వెళ్ళావు. నిత్యమైన కృపతో దావీదుని నింపాడు దేవుడు. అంటే ఇప్పటికీ నిత్యమైన కృప. నిత్యమైన కృప అంటే నిత్యము తన సంతానానికి ఆ కృప ఇచ్చేసాడు దేవుడు. స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో దేవుడే మందిరానికి పునాదిరాయి అయి ఉన్నాడు. ఇశ్రాయేలులు కట్టబడిసిన వారు అయి ఉండి వారు ఏం చేశారంటే ప్రభువుకి వ్యతిరేకమైన పనులు చేశారు. చూడండి ఒకసారి. మరి ఇంకా మనం చూసినట్లయితే సంఖ్యాకాండం 19వ అధ్యాయం 1వ వచనం చదువుతాం త్వరగా. సంఖ్యాకాండం 19వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము ఇది ఏదనగా ఇశ్రాయేలీలు ఎప్పటికు కాడి మొయ్యని ఎర్రని పేయను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పెను. స్తోత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మనకేమర్థమైంది దీన్ని బట్టి? అమ్మా ఏం కావాలంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోనులు ఇలాగూ సెలవిచ్చును. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము ఇశ్రాయేలుల కళంకము లేని మచ్చలేని ఎప్పుడూ కాడిమోయినటువంటి ఎర్రని పేయిను. స్తోత్రం. వాళ్ళ విశ్వాసం ఏంటయ్యా అంటే ఇప్పటికీ వాళ్ళకి ఇంకా యేసు ప్రభు మా కొరకు రాలేదనుకుంటున్నారు. ఎవరో? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు ఎవరో? దేవుని సొత్తు. ఆయన పేరు పెట్టి పిలిచాడు. యాకోబుని దేవుడు ఏమన్నాడు? ఇక మీదట నీవు యాకోబు కాదు కానీ ఇక నుంచి నీ పేరు ఇశ్రాయేలు. బైబిల్ 66 పుస్తకాల్లో మొట్టమొదటిగా నువ్వు ఇశ్రాయేలు అని పిలిచిన వ్యక్తి ఎవరయ్యా అంటే యాకోబే. ఈ యాకోబు ఎవరయ్యా అంటే దేవుని సొత్తు, దేవుని ప్రజలు. ఈ దేవుని ప్రజలు ఆయనే అన్నాడు కదా, నువ్వు నా సొత్తు అన్నాడు. నువ్వు నా సొత్తు అన్నప్పుడు నువ్వు ఎవరిని వెతకాలి? దేన్ని వెతకాలి? ఎవరి వైపు చూడాలి అంటే వీళ్ళు పేయుల వైపు చూస్తున్నారంట, స్వస్థతల వైపు చూస్తున్నారు. దేని వీళ్ళు ఎక్కడ కార్యాలు జరుగుతున్నాయి అక్కడ బరిగెడుతున్నారు. నేను ఒక చెప్తాను వినండి. మనిషి పుట్టింది మొదలుకొని పొయ్యే అంతవరకు ఏదో ఒక రోగం ఉంటానే. రోగం లేనివాడు ఎవడైనా ఉన్నాడా? ఎంత ధనవంతుడికైనా ఏదో ఒక రోగం వస్తుంది. వ్యాధి లేనోడు, రోగం లేనోడు. మనం శరీరం, మన ప్రాణం మనలో ఉన్నంతకాలం ఏదో ఒకటి బలహీనత వస్తానే ఉంటుంది. కాబట్టి మనం ఎవరిని చూడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆయన మాత్రమే మనం చూసేవారముగా ఉండాలి. వీళ్ళు అంటున్నారు ఎర్రని పేయి కావాలంట, మత్స్యలేని పేయ, కాడి మొయ్యను పేయ. దేనికది? మచ్చ ఉండకూడదంట. ఇప్పటికి పరిశోధన చేస్తున్నారు. పరిశోధన చేసే వాళ్ళకి 1000 రూపాయల జీతాలు, లక్షల్లో ఉన్న జీతాల వాళ్ళకి. ఎర్రన పెయ్యి ఎక్కడైనా కనపడిందంటే దాన్ని తీసుకురావటం, మోతాదాలు పెట్టి ఎక్కడన్నా మచ్చ ఉందా లేదని చూడటం. మచ్చ లేదనుకో యేసుప్రభు రాకడ వచ్చేసినట్టే అలా అనుకుంటున్నారు. 2-3 దొరికినాయి అంట, కానీ అట్లా పెట్టారు. ఇంకా పరిశోధన చేస్తున్నారు, వాటిని ఇంకా పరిశోధన చేస్తున్నారు. దేని వల్ల ఇంకా మనం ప్రభు చూడట్లా. యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మనకు అర్థం కావట్లేదు. గ్యాస్ దొరుకుతుందా? ఆ గ్యాస్ అయిపోయింది. 4 రోజుల నుంచి పాస్టమ్ గారు పాపం పొలాల పొయ్యి పెట్టుకుని వండుకుంటున్నారు. గ్యాస్ లేదు, గ్యాస్ దొరకట్లా.
రాను ఇక గ్యాసు రేట్ ఎక్కువైపోద్దంట. కారణం ఏంటంటే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితి. ఇరాన్కి ఇస్రాయేల్కి భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. సముద్రం లోపల ఉన్నటువంటి ఇంటర్నెట్ కలెక్షన్లు కట్ చేద్దామని చూస్తున్నారంట వాళ్ళు. ఇంటర్నెట్ కలెక్షన్ కట్ చేస్తే ఇంకా సమాచారం ఏమైనా తెలిసింది ఎవరికైనా? ఇప్పుడు అదొక ప్రాణం అయిపోయింది లోకానికి. ఇంటర్నెట్ సహజీవనం, మనుషుడితో అది కూడా జీవిస్తుంది. అది లేకపోతే ఇక మానవుడికి మనుగడ లేదు. ఎందుకంటే అట్లా మారిపోయింది. ఇప్పుడు వాక్యంలో ఉందండి, ఒకరికొకరు కట్నాలు పంపించుకుందరు. ఒకరికొకరు కట్నాలంటే కట్నాలు ఒకరికొకరు కట్నాలు పంపించుకుందరు అని ఉంది వాక్యంలో. చూపిస్తాను దేవుడి చిత్తం అయితే ఎప్పుడన్నా. అదేంటి అంటే ఇంటర్నెట్టే. ఫోన్పే వాడుతున్నావా? ఫోన్పే నుంచి మనం ఎక్కడున్న వాడికి డబ్బులు కూడా వెళ్ళిపోతున్నాయా? అలాంటి మరి వ్యాపారాలు ఆగిపోతాయి. ఎంత దెబ్బ అంటే అంత దెబ్బ. వాక్యంలో ఉంది ఇంటర్నెట్ వస్తుందని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు వస్తుంది అసలు? ఇంటర్నెట్ ఎందుకు పెట్టాడు దేవుడు? ఎందుకు పెట్టాడు? టీవీలు ఎందుకు పెట్టాడు? పనికిమాలినన్నీ చూసి ఓహో ఆహా అంటాను కాదు, పనికిమాలిన వేసాలు వేయటానికి కాదు మనకి దేవుడు టీవీ ఇచ్చింది. దేనికి ఇచ్చాడంటే గోగు మాగోగు యుద్ధం జరిగిద్దంట. ఆ యుద్ధం జరిగినప్పుడు భూమి మీదకి 2 సేవకులు వస్తారు. ఆ సేవకులు వచ్చి భూమి మీద సువార్త ప్రకటిస్తారంట. వాళ్ళే ఎవరై ఉంటారు మీ ఆలోచన ప్రకారం? ఏలియా, హానోకులు. మోషే రాడు. కొంతమంది మోషే అంటారు, మోషే చనిపోయాడు. నేటికి మోషే సమాధి ఎక్కడుంది ఎవరికే తెలీదు. ఎందుకు మోషే సమాధి మరుగున పెట్టారు అని అంటే, ఈ రోజున దేవదాసాయి గారు సమాధికి మొక్కుతున్నారు. మంచి సేవకుడు రాయిన అనుకుంటే ఆ సమాధులకి వెళ్ళి మొక్కుతున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, సిఎస్సి చర్చి దగ్గర ఎలిమెంట్లు అమ్ముతూ ఉంటాడు. ఆ పోస్టర్ ఎవరిదాన్ని పెద్ద గారు సూటు బూట్ వేసుకొని చక్కగా బైబిల్ పట్టుకొని ఇట్లా నుంచున్నాడు అనుకో, వెళ్ళిపోయి ఆయన కాళ్ళ దగ్గరికి ఇట్ట అంటాడు. కాళ్ళ దగ్గరికి పాస్టర్ గారు కాళ్ళ దగ్గరికి ఇట్ట అంటాడు. ఓరి పనికి మాలినాడా, ఈ పని చేయొద్దు. చాలామంది ఒకసారి అమ్మాయికి ఇంకేం చేస్తాను, సేవకుల కాళ్ళ మీద పడతారు. కాదు, ప్రభు కాళ్ళ మీద పడు. నీ రక్షించేవాడు ఆయన, నిన్ను మోక్షానికి తీసుకెళ్ళేవాడు ఆయన, నీ బాధను తొలగించేవాడు ఆయన, నీ సమస్యను తొలగించేవాడు ఆయన. సేవకులలో ఏమీ లేదు. ఇప్పుడు మైక్ ఉంది, ఈ మైక్ ఇప్పుడు వైర్పికి అంతే. ఆయనకి మాకు కలెక్షన్ లేకపోతే ఎందుకు పనికిరాం. స్తోత్రం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మనుష్యుని మనం లక్ష్య పెట్టకూడదు. వీళ్ళు అనుకుంటున్నారు ఎర్రని పెయ్యి వెతుకుతున్నారు. ఎర్రని పెయ్యి అంటే దొరికినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని కాల్చి, దేంతో కాలుస్తారు? రేపు మనకు మట్లాదివారం ఉందా చెప్పాలి, మట్లాదివారం ఉందా? ఈ మట్లాదివారం రోజు ఈ మట్లన్నీ కలెక్ట్ చేసి యేసుప్రభు వారిని ఆ మట్ల మీద నడిచేటప్పుడు, గాడిద మీద వెళ్ళేటప్పుడు బట్టలు మట్లన్నీ పరిచారే, ఈ మట్లన్నీ కలెక్ట్ చేసి దీన్నంట వధించి ఈ పెయ్యిని కాలుస్తారంట. కాల్చారంట. అప్పుడు మచ్చలేని పెయ్య కాల్చి ఏం చేశారంటే ఆ బూడిదని దాచిపెట్టారు. చూడండి, 9వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుదాం. అదే అధ్యాయం. ఆ పెయ్య ఒక భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉతుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలులకును వారును. స్తోత్రం. ఏంటంట? ఏం చేశారు ఇప్పుడు? ఈ పెయ్యను వధించి పెయ్యను వధించి ఏం చేశారంట? బూడిదని దాచిపెట్టారంట. ఈ భస్మం అదే బస బుధవారం. ఆ మట్టలు కాల్చినప్పుడు ఆ బూడిదనే దాన్నే బస బుధవారం, శ్రమల దినాలకి మొదటి రోజు అది. స్తోత్రం. అది బస బుధవారం. అంటే ఈ మట్టలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి పేయిని వధించి ఆ బూడిదని ఒక పక్కన దాచిపెట్టాలి. వాళ్ళ సిద్ధాంతం ఏంటి? పేయిని వధించారు కదా, అలాంటి పెయ్యి దొరకాలి. అలాంటి పెయ్యి దొరికినప్పుడు దాని రక్తం తీసుకొచ్చి బూడిదలో కలిపి పాప పరిహార్థమయ్యాయి. అలా జరుగుతూ ఉన్నప్పుడు ఎవరి మీద అయితే పడిద్దో వారికి రక్షణ పొందినట్లు వాళ్ళ విశ్వాసం అది. అలాంటి తయారైపోయారు. కానీ ప్రభు వైపు చూసేవాడు లేడు. ప్రభు నన్ను రక్షించు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పని అడిగేవాడు లేడు ఈ రోజున.
అంత ప్యాషనల్ భక్తి అయిపోయింది. అన్ని ఊరకనే రావాలి, ప్రార్థన చేస్తే ఒళ్ళో పడాలి. స్తోత్రం. ఒకసారి పిల్లరా లోకసువార్తలో మనం చూస్తే, పిల్లరా లోకసువార్త క్షమించాలి, ఈ లోకసువార్త 18వ అధ్యాయము 13, 12 వచ్చిన ఒకసారి చదవండి. 19వ అధ్యాయం 13వ వచనం చదువు. ఒకసారి నేను చూపిస్తాను. 11వ అధ్యాయము అక్కడ ఏముంటుందంటే, 2 సుంకరులు కనపడతారు మనకి. వారు దేవుని దగ్గర, ఒకడేమో అయ్యా నేను వారానికి 2 మార్లు కాదమ్మా నేను చూస్తున్నా. లోకసువార్త 18వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. 12 నుంచి చదువుదాం. 11 నుంచి. పరిసయ్యుడు ఒకడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు ఉపవాసము చేయొచ్చు. చాలు. ఏనంట, తనలో తాను 40 రోజులు ఉపవాసం ఉన్నానయ్యా. స్తోత్రం చెబుతామా? ఏనండా, ఈ 40 రోజులు నేను ఉపవాసం ఉన్నాను, నేను నీతిమంతుణ్ణి. ఇదేను వీళ్ళరామ్ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, ఈయన అంటున్నాడు వారంలో 2 సార్లు ఉపవాసం ఉంటాడంట. మారు మనసు లేదు మరి. స్తోత్రం. వ్యాపారంలో వచ్చిన ధనమంతా కూడా ప్రభుకు దశమాగం ఇస్తున్నాడంట. కింద వచ్చినాడు చదవమ్మా. అయితే సుంకరు దూరముగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని హల్లెలూయా ఏమన్నాడంటే, ఎవరి వైపు చూశాడు ఈయన? స్తోత్రం. ఒకడేమో స్వార్థమైన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వారానికి 2 మార్లు ఉపవాసముని నీకు దశమభాగం ఇస్తున్నాను అయ్యా అంటున్నాడు. దశమభాగం ఇస్తే మారు మనసు వస్తుందా? కఠినమైన పరిస్థితి ఒకటి చెప్తా వినండి. ఈ రోజున మనం ఎట్ట ఇచ్చినా దశమభాగం తీసుకుంటున్నాడు సేవకుడు. ఎందుకంటే మరి అది లేనిది సేవ జరగదు కాబట్టి. అమ్మా వింటున్నారా? అది లేకపోతే సేవ జరగదు కాబట్టి మరి ఎలాంటి పరిస్థితుల్లో ఇచ్చినా, ఒకసారి ఒక తమ్ముడు 50,000 కట్ట నా చేతిలో పెట్టాడు. 50,000 నమ్ముతే నమ్మని లేతలేదు. దేని బిడ్డలేరా, ఏంటి అన్నా ఈ వాక్యం బాగుంటుందన్నా, బాగా చెప్తున్నారు, టీవీలో మాట్లాడు, ఈ 50,000 టీవీ కట్టు, ఎన్ని నెలలు వస్తాను, నెలలు ఇంక 2 వారాలు ఉందన్నగా నాకు చెప్పు అని అన్నాడు. ఎక్కడ తెచ్చేవు అన్న? అప్పటికే అప్పులకు భయపడిపోయి దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. కర్ణాటకలో వాటర్లో కప్పులు కడుక్కున్నాడు. చాలా దీనస్థితిలో ఉన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు రప్పించాడు. నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఏంటి ప్రభా ఈ కుటుంబ పరిస్థితి అంటే, బిడ్డలు ఏంటి, భార్య ఏంటి, అతనేంటి ప్రభా అని ప్రార్థన చేస్తే ఒక ఊరు చూపిస్తున్నాడు దేవుడు. నేను చెప్పాను అలా ఆవిడికి ఫోన్ చేసి, అమ్మా నువ్వు ఎవరిని తీసుకెళ్ళొద్దు, పిల్లల్ని కూడా తీసుకెళ్ళొద్దు, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళు, పలానా ఊరిలో ఉన్నాడు వెళ్ళన్నా. ఆ ఊరు మా తాతయ్యలు ఊరు అందాయి. వెళ్ళన్నా, వెళ్తే అక్కడ ఉన్నాడు, వ్యవసాయం చేసుకుంటున్నాడు. అయ్యా ఇక్కడున్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదంటే, ఎవరికైనా తెలిస్తే అప్పులోళ్ళు ఇక్కడ పడతారేమో, ఎవరేమన్నారు రా అని చెప్పని నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసి తీసుకొస్తే, ఈయన లేకుండా చూసి పొలం కోసేసుకున్నాడు. ఒక ఆయన పొలం కోసేసుకుని అక్రమంగా తిట్టి పంపిస్తే, ప్రార్థన చేస్తే 40,000 రూపాయలు తిరిగి ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ కార్యం జరిగింది తన జీవితంలో. 50,000 తీసుకొచ్చి నా చేతిలో పెట్టి టీవీలో చెప్పిన వాక్యం అంటున్నాడు, నాకొద్దు, నాకు అవసరంలా, నువ్వు చాలా బాధల్లో ఉన్నావు, అప్పుల్లో ఉన్నావు, నాకొద్దయ్యా. ఈ అప్పులు బట్టే కదా దూర ప్రాంతం వెళ్ళిపోయి భార్య బిడ్డలను వదిలిపెట్టి
ఇప్పుడు నువ్వు ఇచ్చిన 50,000తో నేను వెళ్ళి టీవీలో సువార్త చెప్తే ఫలించిద్దా? ఫలించదో. వద్దు. నువ్వు ఎక్కడ వడ్డీకి తెచ్చావో దీనికి ఎంత వడ్డీ అన్న 3 రూపాయలకు వడ్డీ తెచ్చాను అన్నాడు. నువ్వు 10 రూపాయలు ఎక్కడికి ఎవరి దగ్గర తెచ్చావు వాడికి ఇచ్చేసేయన్న. 5 రూపాయలకి ఎవరికి తెచ్చావు వాడి దగ్గర ఇచ్చేసేయన్న. వెళ్ళిపోయాడు ఒక ఆంక 30,000 అంట. నేను వడ్డీ కట్టలేను, నేను ఇచ్చేసేయి అన్న. వెళ్ళిపోయాడు, ప్రార్థన చేయించుకున్నాడు. నేను వడ్డీ కట్టలేను, ఇదిగో అమ్మ అని చెప్పిస్తే నోరు ఎత్తకుండా తీసుకుంది. ఇంకో చోట 15,000 తీసాడంట 5 రూపాయల వడ్డీకి. ఆ 15,000 వడ్డీ కట్టలే, నేను ఇచ్చేసేయన్న. ఇచ్చేసాడు. 5,000 రూపాయలు తీసుకొచ్చి నాకు దశంభాగం ఇస్తున్నాడు. ఇది కూడా నాకు వద్దన్నా. ఏంటన్నా ఈరోజు 100 రూపాయలు ఇస్తేనే ఇంటి చుట్టూ తిరుగుతున్నారు సేవకులు. 50,000 వద్దన్నావు, 5,000 కూడా వద్దంటున్నావు ఏంటన్నా? నా కోసం తీసుకున్నా అన్ని బతిలా అడిగిస్తే అప్పుడు మందిరానికి పునాది రాయికి దేవుడు ఆ డబ్బులు ఉపయోగించాను. స్తోత్రం. ఈరోజు నా కుటుంబం సాక్ష్యం ఇస్తుంది. ఎంతోమంది సేవకులు చూసాం మేము. 50 రూపాయలు ఇచ్చిన వారం వచ్చి గుమ్మలు ఉంచానమా అని పిలుస్తాడు. ఆ అయ్యగారు 50,000 రూపాయలు వద్దన్నాడు. లోన్ కోసం ప్రార్థన చేస్తే 2 లక్షల రూపాయలు లోన్ వచ్చింది. దాంట్లో దశంభాగం తీసి 20,000 ఇస్తే తీసుకొచ్చి మందిరానికి పెట్టా. హల్లెలూయా. మనం దేవుడి వైపు చూడాలండి, నేను మనుషుల వైపు కాదు. మనుషుడు ఏ పాటాడు? మనకేమైనా చేశాడంటే 100 సార్లు 100 మందికి చెప్తాడు, నేను వాడికి ఇది చేసాను అది చేశాను. కానీ దేవుడు ఎవరికి చెప్పడం. సర్వాంతరాన్ని సర్వము ఎరిగిన వాడు ఆయన. మన పరిస్థితులు ఆయనకి తెలుసు, ఏ స్థితిలో ఉన్నామో ఆయనకి తెలుసు. కాబట్టి ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఉన్న స్థితిని బట్టి మనం చూస్తే భయంకరమైన పరిస్థితి. అందుకే కదా ఈరోజు యుద్ధాన్ని అనుభవిస్తున్నారు. దేవునికి అవిధేయత కలిగి ఉండబట్టే కదా ఈ పరిస్థితులన్నీ కూడా. వాళ్ళేనా మనకేనంటే మనకు కూడా. వాళ్ళేమి బంగారు బొమ్మలేం కాదు, మనమేమి ఆకాశం నుంచి ఊడిబల్ల. మనందరము తల్లి గర్భము నుండి దేవుని దయ వలన జన్మించిన వారమే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేని వల్లరా ఇక్కడ చూసినట్లయితే ఎర్రని పెయ్యి దొరికినప్పుడంట వాళ్ళు ఏం చేస్తారంటే ఎర్రని పెయ్యి రక్తాన్ని తీసుకొని గంగాలలో దాచిపెట్టారే బూడిద, ఆ బూడిదని తీసుకొచ్చి ఆ పెయ్యి రక్తాన్ని దీంట్లో కలిపి ఇశ్రాయేలు ప్రజల మీద జల్లినప్పుడు వాళ్ళు ఇంకో పిచ్చి పని కూడా చేశారు. లేవికాండంలో తర్వాత చూద్దరు. కానీ అక్కడ ఏముంటుందంటే లేవికాండంలో పారే నేలలో 2 బ్రతికున్న గోవలను తీసుకొచ్చారు. 2 గోవలు అంటే తెలుసామా? ఏంటయ్యి చెప్పాలి. గోవలు అంటే ఏంటి? అమ్మ బాబు, అది గది 2 పావురాలు తీసుకొచ్చారంట. ఈ 2 పావురాలు మగయే. ఈ 2 పావురాలను తీసుకొచ్చి ఆ పారే నీళ్ళలో ఒక పావురాన్ని కోసి మెడకాయ కోసేసి ఆ పారే నీళ్ళలో పావురం రక్తాన్ని పోసారు. రక్తాన్ని పోసి బ్రతుకున్న పావురం ఉందే ఆ రక్తంలో ఆ నీళ్ళలో రక్తం మిళితమైపోయి పారుతూ ఉన్నప్పుడు బ్రతుకున్నటువంటి ఆ గువ్వను తీసుకెళ్ళి నీళ్ళలో ముంచి రెక్కలు తడిసి దాకా ముంచి పైకెట్టి ఎగరేసేవాళ్ళంట. ఎగరేసినప్పుడు రెక్కలెట్టి అనుకుంటూ వెళ్ళినప్పుడు ఆ రెక్కలు ఇసిరినప్పుడు ఏం పడిద్ది? నీళ్లు పడతాయి. ఆ గువ్వ రక్తం అంట ఆ నీళ్ళలో కలిపిన ఆ రక్తం ఇశ్రాయేలు మీద పడినప్పుడు వాళ్ళు రక్షణ పొందినట్టంట. అరే యేసయ్య నీ కోసం ప్రాణం పెడితే, యేసయ్య నీ కోసం రక్తం చిందిస్తే, యేసయ్య నీ కోసం సమస్తము త్యాగం చేసి తన శరీరంలో ఎక్కడ కొంచెం రక్తం కూడా దాచుకోకుండా నీ కొరకు త్యాగం చేస్తే మనుషుల వైపు చూస్తావా? బండల వైపు చూస్తావా? చెట్టుల్లో రక్షణ ఉందా? బట్టలు ఉతికే బండల్లో రక్షణ ఉందా? రాయిల్లో ఉందా? రప్పల్లో ఉందా? ఎక్కడ లేదు. ఒక్క యేసుక్రీస్తులోనే రక్షణ. స్తోత్రం. ఆయన నమ్ముకున్నవా నువ్వు ధన్యుడివి, నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. అంతేగాని ఏ కులంలో, ఏ మతంలో, ఏ సంఘంలో నీకు రక్షణ అనేది ఎవరు ఏం చెప్పినా నమ్మద్దు. దేని బిడ్డరా వధ అనేది ఎప్పుడో జరిగిపోయింది. ఆది కాలంలోనే దేవుడు వధించాడు దాన్ని. ఆదాము అవ్వల కొరకు వధించబడిన గొర్రెపిల్ల, ఆదిలో వధించబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల చర్మాన్ని కప్పుకున్నారు ఆదాము అవ్వలో. స్తోత్రం. అనాదిలోనే వధించబడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారు మానవుల కొరకు అప్పుడే త్యాగం చేశాడు. కానీ ఎంతమందిని పంపించినా కూడా రక్షణ అనేది ఏ మనుషుడి వలన, ఏ నాయకుడి వలన, ఏ ప్రవర్త వలన ప్రజలకు రక్షణ అందలేదు. ఇక ఆయనే స్వయంగా భూమి మీదకి వచ్చాడు. స్తోత్రం. ఇది ప్రవచనం. బొదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా. ఇంకా మనం చూస్తే అదే 19వ అధ్యాయము, సంఖ్యాకాండం 19వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదవండి త్వరగా. సంఖ్యాకాండం
సంఖ్యాకాండం 19వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం ఇదేదనగా, ఇశ్రాయేలులు కలంకము లేనిదియు మచ్చలేనిదియు మీరు యాజకుడైన ఎలియాజరును హల్లెలూయా దానిని అప్పగించబడేవాళ్ళను. అలాగే 17వ వచనం. అపవిత్రుడు కొరకు వాని పాప పరిహార్థమైన ఓమబసములోనిది కొంచెము తీసుకొని పాత్రలో వేసిబడి ఆ బసం మీద ఒకడు ఆ నెలలో ముంచి ఆ గుడారం మీదను చూడండి. కొంతమంది ఏం చేస్తారు, పసుమిల్లు కలిపి స్తోత్రం చెబుదామా, ఇల్లంతా మరి ఇదేం రోగం నాకు అర్థం కాదు. మరి స్తోత్రం చెబుదామా, వాళ్ళేమో రక్తం చల్లుకున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు, పసుపు అంటే నీళ్ళల్లో కలిపి ఒకడేమో ఏ స్థానంలో పెడతాడు, కొంతమంది ఏమో కౌంటర్ మీద పెట్టుకుంటారు. వ్యాపారం ఏంటది? స్తోత్రం. దేని బిడ్డలారా, యేసు రక్తంలోనే విమోచన. ఆయన విమోచకుడు, సజీవుడైన దేవుడు, నిరంతరము జీవించేవాడు. ఇంకా మనం చూస్తే అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. అపొస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 4:12. మరియు యవన వలనను రక్షణ కలగదు కానీ ఆకాశము క్రింద మనుషులలో ఈబడిన ఏ నామము వలన రక్షణ పొందలేము అనిను. వాడు పేతురు యోహానులో ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉన్నవారని గుర్తుపట్టిరి. స్తోత్రం. హల్లెలూయా. మన పొందుకున్న రక్షణ బట్టి అంట ఆ రోజుల్లో వారు ఎలా చూసి యేసునందు ఉన్నవారని గుర్తుపట్టారో ఈ రోజున రక్షణ పొందిన వారిని సమాజం వల్ల గుర్తుపడుతుందా? గుర్తుపట్టట్లేదు. కారణం ఏంటంటే మన రక్షణ అయినది మనం కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. రక్షణ అంటే మనకు అంగల్లో దొరికేది కాదు, ఒక షాపులో దొరికేది కాదు. రక్షణ అనేది ఎలా అంటే ప్రభువు మనకిచ్చేది. హల్లెలూయా. ఇంకా చూడండి, యెషయా గ్రంథం 45:20 వచనం చదువుదాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 20 వచనం. త్వరగా 45. కూడిరండి. నల 20. కూడిరండి. ఏమి లేదంట రక్షింపబడలేని మోగ దేవతలకి స్తోత్రం చెబుదామా. కొయ్య విగ్రహాలు మొయ్యచ్చు. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇక్కడ దీనిరా విశ్వాసానికి మూల పురుషుడైన అబ్రహాం గురించి చెప్తున్నాడు. చెక్కతో చేయబడిన బొమ్మలు అమ్ముకునేవాడంట అబ్రహాము. రక్షింపలేని విగ్రహాలు. స్తోత్రం. మొరబెట్టే వారికి తెలివి, కానీ ఎవరి దగ్గర మొరపెట్టాలి మనం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దే మొరబెట్టాలి. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇంకా చూస్తే నిర్గమకాండం 32:33 వచనం. త్వరగా నిర్గమకాండం 32:33 వచనం చదువుదాం. ఎవడు నా ఎదుట పాపము చేసినో ఇక చెప్పండి మరి. స్తోత్రం చెబుదాం. ఏమన్నాడు? ఎవడో పాపం చేయదో వాడు నా గ్రంథం నుండి ఆ ఆజ్ఞనిచ్చిన దేవుడే తుడిచివేయటం ఇష్టం లేక ఈ లోకానికి వచ్చాడంట. ఎవరి కోసం?
మన కోసమే, మనం రక్షించడానికి. ఆయన ఎలాంటి వాడంట? ఎలాంటివాడు? ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమైనవో నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమైనవో నీవయ్యా. పాపమనే ఊబిలో పడిపోయిన నన్ను పైకి లేవనెత్తావు యేసయ్యా, బండ మీద నిలిపావు నీవయ్యా. హల్లెలూయా. ఈ రక్షణ ఎవరిలో ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆ రక్షణ ఎవరి వలన మనకు కలిగిందయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వలనే. అదే నిర్గమకాండం 8వ అధ్యాయము 15వ వచనం, త్వరగా అదే నిర్గమకాండం 8వ అధ్యాయం 15వ వచనంలో కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకొని, స్తోత్రం, ఏం చేశారండి వాళ్ళు? హృదయాన్ని కఠినపరుచుకొని దేవుని మాట వినలేకపోయారంట. పాపము ఎవరిలో ఉంటుందో వాడు హృదయం కఠినమైపోద్ది. అమ్మ విన్నారా? పాపము ఎవరిలో ఉంటుందో వాడు హృదయం ఏమైపోద్దంట? కఠినపరుచుకుంటాడంట. కాబట్టి పిల్లరా, అందుకంటాడు, నా వాక్యము బండలను బద్ద చేసే సుత్తి వంటిది కాదా, నా మాట అగ్ని వంటిది కాదా. హల్లెలూయా. దేవుళ్ళరా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం విన్నా మన హృదయం ఎలా ఉందంట? స్తోత్రం, విననేరుకున్నట్లుగా దేవుని మాటలు. అందుకే ఇర్మియా అంటాడు, ఇర్మియాకు చెప్తాడంట, ప్రభు ఎల్లు ఇశ్రాయేలు ప్రజలకు నా సువార్త ప్రకటించంటే నేను వెళ్ళను ప్రభు అన్నాడంట. ఎందుకనంటే నేను వెళ్ళను, వారు వినరో, వాళ్ళు హృదయము నీకు సమీపంగా లేదు ప్రభువా, కాబట్టి వారు వినలేకపోతున్నారు. ఎవరో హృదయము దేవునికి సమీపంగా లేకపోద్దో వారు దేవుని మాటలు వినలేరు. హల్లెలూయా. వినాలి. దేవుని మాటలు విని మనం ఏమవ్వాలంటే ఆ రక్షణ పొందే వారముగా ఉండాలి. ఇంకా మనం చూస్తే పిల్లలు చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5 నుంచి 9 వచనాలు చదువుదాం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలు. ప్రజలు దేవునికిను విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుట కంటే మమ్మల్ని ఎందుకు రప్పించుదిరి? నీళ్ళు లేవు, అందుకు యెహోవా ప్రజలలోనికి ఏం పంపాడండా? అమ్మ బాబాయ్, అప్పటి వరకు పాములు అనేది ఇశ్రాయేలు చూడలేదంట. సర్పం అనే మాట వాళ్ళకి తెలియదు. ఆదిలో అవ్వను మోసం చేసిన సర్పం ఇంకెన్నడూ కనపడలేదు. వాళ్ళ మార్గాల్లో ఏ విధమైన పాములు చూడలేదంట. పాపతర్పమైనటువంటి సర్పాలను వాళ్ళ దగ్గర పంపిస్తే అవి ప్రజలని హల్లెలూయా ఒకరి దగ్గరికి వచ్చిందంట, కుయ్యి కుయ్యి అనుకుంటూ వచ్చిందంట. ఎవరు? నుంచున్నోడు అన్నాడంట, అరే ఇటు రారా, ఇదేంటి ఇట్లా ఆడిస్తుంది, కర్ర తీసుకురారా అన్నాడంట. కర్ర తీసుకురా, దీని అంతు చూస్తాను అన్నాడంట. ఎవరు? ఎదురుగా నిలబడ్డవాడు. వీడు అట్టగా చూస్తున్నాడంటే కర్ర కోసం ఇల్లు గరిచిందంట. ఇంకా కర్ర ఎక్కడ? ఆ గరిచినాడు అక్కడ పడిపోయాడు. కర్ర తీసుకురా ఉన్నవాడు కూడా గరిచింది. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలందరూ ఆకులు రానట్లు రాలిపోయారు అరణ్యంలో. చదవమా. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మేము యెహోవాకు విరోధముగా మాట్లాడితిమి, పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించిన ఎడల ఆయనను వేడుకోమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా పాపతర్పమైన ఈ సర్పములను స్తంభం మీద పెట్టము, అప్పుడు కర్రబడిన ప్రతి వాడును బ్రతుకున్నట్లు. మోషేకి ఏ సర్పమంట? పాపతర్పమైన సర్పాన్ని ఎలా తయారు చేయమన్నాడు ఆయన? దేంతో తయారు చేయమన్నాడు? ఎత్తడితో తయారు చేయమన్నాడు. ఎత్తడి విమోచనకు గుర్తు, ఎత్తడి నీతికి గుర్తు. ఎత్తడి విమోచన గుర్తు, ఎత్తడి నీతికి గుర్తు.
పిలాతు భార్య యేసుప్రభుని ఏమంది? పిలాతు భార్య యేసుప్రభుని తన పిలాతుతో ఏమంది? ఒక లేఖ రాసి ఏం చెప్పింది అమ్మ, గుర్తుందా అమ్మా? ఏం చెప్పింది? నీతిమంతుని జోలికి పోమాక, ఇత్తడే యేసు ప్రభు వారు. ఒక ముక్కను తీసుకొచ్చి, ఇప్పుడు కొలుంగు తీసుకెళ్తావు, పల్లెటూరులో మన భాషలో చెప్పుకుందాం, కొడవలు చేపియాలి. బాగా మంచి మొక్కను తీసుకెళ్ళి కొలువుడికి ఎత్తావు. ఆ మొక్క ఏం చేస్తాడు? బాగా ఎర్ర కాల్చి అటు జరిసి ఇటు జరిసి అటు కొట్టి ఇటు కొట్టి అది ఆ కాక వలన ఏమైందంటే ఒక రూపము, ఆ శిల మీద ఉన్నటువంటి ఆ సర్పానికి ఒక రూపం అందంట. కానీ నా యేసయ్యకి సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా నల్లకొట్టబడ్డాడు నీ కోసం. హల్లెలూయా. ఆ త్యాగము గుర్తించావా ఎప్పుడన్నా? ఆ కాక శ్రమ, ఆ సమటి కొరడా దెబ్బలో ఎంత ప్రయాసను అనుభవించాడో ఎప్పుడైనా ప్రభు త్యాగాన్ని గుర్తిస్తే మరలా నువ్వు లోకం వైపు చూడవు. నీ వాక్యమే నాలో సమృద్ధిగా నివసింపజేసి నన్ను నడిపించావే. నీ వాక్యమే నాలో సమృద్ధిగా నివసింపజేసిన నడిపించావే. నడుము కట్టుకొని పోరాడిదను, నడుము కట్టుకొని పోరాడిదను, దీపము వెలిగించి కనిపెట్టిదను. లోకమే నన్ను పిలిచిన వెనుకకే చూడను, లోకమే నన్ను పిలిచిన వెనుకకే చూడను. కన్నీరు తుడిచావయ్యా యేసయ్యా, కన్నీరు తుడిచావయ్యా. హల్లెలూయా. చూడండి, పాపతర్పమైన సర్పాన్ని ఎప్పుడైతే ఇత్తడితో తయారు చేసి ఇప్పుడు దేని బిడ్డరా ఆ శిల మీద మా మౌన మీద పెట్టాడో, ప్రతి ఒక్కడంట పాము గరిచినోడు ప్రతి వాడు వచ్చి ఆ శిల వైపు చూస్తూ ఉన్నారంట. చదువు కింద వచ్చినాడు. మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టిను. ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినప్పుడు తర్వాత ఇశ్రాయేలులు చాలండి. హల్లెలూయా. ప్రతివాడు సర్పం గరబడిన ప్రతివాడంట ఆ ఇత్తడి సర్పం వెళ్ళి చూశారంట. అప్పుడు ఆ సర్పం వైపు చూసిన ప్రతి వాడి వైపులో ఉన్నటువంటి ఆ పాపం అనే విషయం విరిగిపోయింది, ఆ పాము అనే విషయము విరిగిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ విషయం దేవుడు కొట్టేశాడు, రక్షించాడు. హల్లెలూయా. దేవుడు అంత గొప్పవాడు. ఇలా పాపాన్ని కడుగుతాడు, నీలో ఉన్న విషయాన్ని తొలగిస్తాడు. మేసాల రాజారావు గారు ఎంతమంది తెలుసు? మేసాల గురవప్ప విన్నారు ఎప్పుడన్నా? ఈయన ఈ మధ్య ఆయన మీద చాలా రోమర్స్ జరిగింది. కోడి గురించి ఆ కోడి గురించి చాలామంది ఆయన విమర్శించారు. కానీ అతను విషపు మనిషి ఒకప్పుడు. పున్నమనాగు సినిమా తెలుసా? పున్నమనాగు సినిమా కథే ఆయన కథ. హల్లెలూయా. హల్లెలూయా. దేని బిడ్డలారా, అతడు ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తా ఉన్నప్పుడు, ఎందుకు నాకు ఈ కర్మ, ఎందుకు నాకు ఈ పరిస్థితి, ఒక వివాహం లేదు, ఒక స్త్రీ లేదు, ఏం లేదు, ఎవరిని పట్టుకున్న విషయం, ఎవరినన్ను కొరికినా చచ్చిపోతున్నాడు అనే భయంతో, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో మాటలు విన్నాడంట. ఆయన అలా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఆకాశంలో ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆ వెలుగు ఆయన మీద ప్రకాశించింది. విషము విడిపోతున్నట్లుగా చూశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాసిన పాటే, ప్రభువా కాచితివి ఎంతకాలం, కాచితివి ఎంతకాలం, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా. ఏంటంట మనం అంటామా? అనలేం. ఒంటి నిండా విషమే, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా,
మనిషిగా పుట్టిన సర్పనయ్యా, నిలువెల్ల ఘోరపు విషమేనయ్యా, మనిషిగా పుట్టిన సర్పనయ్యా, పాపము కడిగావులే, విషము విరిచావులే, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే ప్రభువా. ఎప్పుడైతే ప్రభువును చూశాడో తనలో ఉన్న విషయం విరిగిపోయింది. ఇశ్రాయేలు ఎప్పుడైతే ప్రభువును చూశారో, ఆ ఇత్తడి సర్పాన్ని చూశారో, వాళ్ళలో ఉన్న విషయం విరిగిపోయింది. మనుషులుగా ఉన్నారు, అయినా వాళ్ళకి సిగ్గురాలా, అయినా వాళ్ళకి మారు మనసు లేదు. వారు దేవుని ప్రజలే, దేవుని సొత్తే, అయినా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పటికీ ఎర్రపేను కోసం ఎదుగుతూ ఉన్నారు. అందుకే అంటున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు, ఈ హార్ట్ పేషెంటే మనకి. అలాంటి ఆర్టిస్టు యేసు ప్రభు, ఆయన ఆ ముళ్ళు కిరీటం, ఆ రక్తము, ఆ శ్రమతో, ఆ రక్తంతో కూడినటువంటి చిత్రాన్ని ఎగ్జిబిషన్లో ఒక మూలన బొమ్మ పెట్టాడంట. ఈ అందరూ సగనగ్నంతో ఉన్నటువంటి బట్టలకి చూసి ఆహో అనుకుంటున్నారంట. అర్ధనగ్నంతో ఉన్నటువంటి బట్టలు ఉన్నాయే, చాలీచాలిన బట్టలు వేసుకుని ఉన్న ఫోటోలు పెట్టారు ఫ్యాషన్గా. ఆ ఫోటోలు చూసి అంటే ఆహో ఓహో అన్నారు. ఈ హార్ట్ వేసినోడు ఏడుతున్నాడంటే, ప్రభా అంత కష్టపడి నేను వేసాను ప్రభా, ఎవడో దాన్ని చూడట్లేదయ్యా, అందరూ సగం బట్టలు వేసుకున్న బొమ్మలు చూస్తున్నారు, నీ శ్రమను ఎవరు గుర్తించట్లేదు ప్రభా అని ఏడ్చాడంట. ఏడిస్తే వచ్చిన ప్రతి వాడు ప్లేరా బొమ్మ వైపు చూసి ఏడుస్తూ కన్నీరు కార్చి వారిలో కొంతమంది రక్షణ పొందారు. హల్లెలూయా. వారిలో కొంతమంది రక్షణ. యేసు వైపు చూడు, నీ భారమంతా తీరిపోద్ది. ఆయన వైపు చూడు, నీ శ్రమంతా తొలగిపోద్ది. ఆయన వైపు చూడు, నీ పాపం తొలగిపోద్ది. ఆయన వైపు చూడు, నీ దుర్మార్గం తొలగిపోద్ది. హల్లెలూయా. ఆయన వైపు చూడాలి మనం, అంతే. శిల మీద దొంగ అన్నాడంటే, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం చేసుకో. నీ రాజ్యంతో వచ్చినప్పుడు, అరే ముగ్గురు దొంగల మధ్యలో, ఇద్దరు దొంగల మధ్యలో యేసు ప్రభు వారు వేలాడుతుంటే ఒకడు అంటున్నాడంటే, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు ఏమాత్రం ఆలస్యం చేయలేదంట. నేడు నాతోనే నువ్వు పరదేశంలో, హల్లెలూయా, నువ్వు నేడే నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటాను వాగ్దానం చేశాడు. అంత ప్రేమ కలిగిన దేవుడు. ఇశ్రాయేలీల కంట ఆకాశంలో మన్నా కురిపించిన, ఆకాశం నుంచి దేవదూతలు పెట్టి ఆహారం పెట్టిన వాళ్ళకి బుద్ధి రాలేదంట. ఎంత గొప్ప దేవుడు, స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటే ఆహారంగా మారాడంట. ఆకలైన వేళలో ఆహారముగా మారి ఆకలి తీర్చావు యేసయ్యా. ఏం చేశాడంట, ఆకలైన వేళలో ఇశ్రాయేలు ప్రజలకు ఆ శరీరమే నూగు మంచులాగా ఆహారంగా పడితే తిని వాళ్ళు అనుకుంటున్నారంట, ఆహా ఓహో ఇదేం ఆహారం అనుకున్నారంట. యేసు ప్రభు వారిని ఒకడు పొడిచాడు. సైనికులు ఒకడు, తెలుసా, సైనికులు ఒకడు పొడిచాడు. ఆ సైనికుల్లో ఒకడు మరి యేసు ప్రభు చచ్చాడు లేదా చూద్దామని చెప్పి నీళ్ళేం చేశాడంట, ఇది వెళ్ళి ఒక్క పూట అట్ట పొడిచాడంట. ఎవరిని? సహజంగా చనిపోయిన వారిలో రక్తం ఉంటుందా అమ్మా? ఆయన అప్పటికే చనిపోయి కొన్ని గంటలు అవుతుంది. చచ్చాడు లేదో చూద్దామని చెప్పని ఒక పోటు పొడిస్తే ఎట్లా పొడిచాడు, డైరెక్ట్గా వచ్చి పొడవలేదంట, కింద నుంచి ఇట్లా పొడిస్తే మనం అనుకుంటాం పక్కటెముక తగిలింది అనుకుంటాం. పక్కటెముక కాదు తగిలింది, ఆయన గుండెకి గాయం పడిందంట. తన శరీరంలో ఉన్న ప్రతి రక్తం అప్పటికి కార్చేసాడు ఆయన. కార్చేసినా కూడా ఆ కొద్ది కూడా మిగలించలేదంట దుర్మార్గులు. శరీరం ఎండిపోయింది, తప్పికలిగి ఉన్నాడు. దేని బిడ్డరా, ఎక్కడో గుండె కింద కొంచెం అంత రక్తం ఉంటే ఆ రక్తం కూడా కార్చేసాడు. ఆ రక్తము కారి నీళ్లు కారటం మొదలుపెట్టిందంట. చూస్తారా వాక్యం? యోహాను సువార్త 19:34 వచ్చిన ఒకసారి చదువుదాం, త్వరగా ముగిస్తారు. అమ్మా చదవండి. 34 వచ్చిన. సైనికులలో ఒకడు వీటితో ఆయన ప్రక్కన పొడిచి వెంటనే రక్తమును నీళ్లు కారిన.
ఇది చూచిన వాడు సాక్ష్యం ఇచ్చును, అతని సాక్ష్యము సరైనదే. హల్లెలూయా. ఈ పొడిచిన వాడి దగ్గర హీట్ ఉంటుందంట ఎప్పుడు. ఈ హీట్ తీసుకొని పొడిచిన వాడి పేరు లార్జనేస్. ఈ లార్జనేస్ అనేవాడు అంట యేసుప్రభు డొక్కలు ఎప్పుడైతే పొడిచాడో రక్తం కారింది, వెంటనే అమ్మా నీళ్ళును, ఈ రక్తమేమో పాపిని కడగటానికి గుర్తు, ఈ నీళ్ళు దేని గుర్తు అమ్మా? ఈ రెండు కార్యాలు తనలో జరిగినాయి. ఎందుకు జరిగినాయి అంటే ఈ లార్జనేస్ అనేవాడికి ఒక కన్ను కనపడదు, గుడ్డి కన్ను, ఒక కన్ను కనపడేది. ఆ కన్ను ఎప్పుడైతే ఆ నీళ్ళు ఆ కంట్లో పడ్డాయో ఆ కన్ను బాగుపడిందంట. అతను అనుకున్నాడు, నిజంగా అయితే నువ్వు లోకరక్షకుడే, ఇతనిలోనే రక్షణ ఉందని చెప్పని సెలవు ముందు మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. తన ఉద్యోగానికి రజన ఇచ్చేసాడు. ఈయనే నా రక్షకుడు. స్తోత్రం చెబుదామా? ఎవరి వైపు చూశాడు? యేసు వైపు చూశాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. మనుషుల వైపు చూడద్దు. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు ప్రేమిస్తారు, రేపు దేశిస్తారు. వాళ్ళు బాగానే చూస్తారు, రేపు దెప్పొడిస్తారు. నీకు అది పెట్టే, నీకు అంత చేశాను, నేను ఇంత చేశాను, విశ్వాసం లేనివాడా, విశ్వాసం లేనిదానా, అట్ట ఇట్ట అని చెప్పని అంటారు. కానీ దేవుడు అనేవాడు కాదు. మనుషుల వైపు అస్సలు చూడద్దు. దేవుని వైపు చూడండి, మనకు మోక్షం ఉంది. దేవుని వైపు చూడండి, మనకు రక్షణ ఉంది. యేసు వైపు చూడండి, పరలోకం ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రము 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 స్తోత్రము. స్తుతులపైన ఆసనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. దయగలిగిన యేసయ్య, కృపగల ప్రభువా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. చెప్పబడిన మాటలు నా తండ్రి మా హృదయాలకు నీరు కట్టి ఫలింపు చేయండి తండ్రి. నీ స్తోత్రము నాయన. పాడిన పాటల్లో మీరున్నారు తండ్రి. అయా నా తండ్రి, నీ యొక్క దాసులు మరుగు చేసుకుని కావాల్సిన వాక్యాన్ని బయలుపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా జీవితాలు నీ సన్నిధిలో నా తండ్రి సరి చేసుకోవటానికి నా ప్రభువా, ఈ మాటలు ఎంతో జీవము కలిగిన మాటలు మా హృదయానికి అయా నా తండ్రి నింపుకొని దాని ప్రకారం జీవించే మనసు మా అందరికి దయచేయండి తండ్రి. జ్ఞానం ఇయ్యి ప్రభువా, నీకు స్తోత్రము నాయన. జ్ఞాపక శక్తి తండ్రి, జ్ఞానం ఇయ్యి నా తండ్రి, నీకు స్తోత్రము నాయన. ఆత్మీయంగా నడుచుకునే మాటలు నా తండ్రి, ఆత్మీయంగా బోధించే మాటలు గ్రహించే అంత జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. జ్ఞాపక శక్తి దయచేయండి ప్రభువా, జ్ఞానము దయచేయండి తండ్రి. నీకు స్తోత్రము నాయన. హల్లెలూయా. నీకే స్తోత్రము నా తండ్రి. మహోన్నతుడైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎన్నిక లేని వాళ్ళని నా ప్రభువా, ఎందుకు పనికిరాని మా జీవితాలు, ధూళి లాంటి మా జీవితాలు, దుమ్ము లాంటి మా జీవితాలు అయా నా తండ్రి, ఎగిరిపోయే నా తండ్రి జీవితాలు నా తండ్రి ఈ రీతిగా రక్షించి ఈ సమయం ఇచ్చి నీ మాటలు వినటానికి నా తండ్రి, జీవమైన మాటలు, ఆత్మీయ కలిగిన మాటలు వినే అంతగా సజీవులుగా ఆరోగ్యవంతులుగా నీ సన్నిధిలో ఈ క్షణం వరకు నిలిపినందుకు వేలాది కొలది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా, ఎందుకు ఈ పనికిరాని మా జీవితాలకు నా తండ్రి జీవమ్మ కలిగిన మాటలు అయా విని వాటి ప్రకారం నడుచుకునే అంతగా ఈ సజీవమైన రెక్కల కింద దాసి కాపాడినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పాటల్లో మీరున్నట్టు వాక్యంలో మీరున్నారు ప్రభువా, నీకు స్తోత్రము నా తండ్రి. కూడికలో మీరు జరిగించమని కోరుకుంటున్నాం ప్రభువా. వచ్చిన మా జీవితాలకి తలవంచిన బిడ్డలందరిని బట్టి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆయా పాటలు పాడే అంత మనసు స్వరము దయచేయండి. వాక్యం వినే మనసు, గ్రహించుకునే మనసును దయచేయండి. అలాగనే యేసయ్యా, ప్రార్థన చేయటానికి నా తండ్రి ఆయా ధైర్యం దయచేయండి, సహనం దయచేయండి, ఓపికను దయచేయండి, ఆయా నిరీక్షణ దయచేయండి. అన్నిటికంటే